తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అప్పుడే 10 రోజులు అయిపోయాయండి. అమ్మ బాబోయ్, కాలం ఎలా పరిగెడుతోందో కదా. ఏమో ఎలా పరిగెట్టినా సరే మనం మాత్రం ఆ మాధవుడి నామస్మరణతో హాయిగా ధనుర్మాసాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, జరుపుకుంటున్నాం, పాసురాల్ని సేవించుకుంటున్నాం అని అనుకుంటున్నాను. మరి ఈరోజు మనకి 10వ పాసురం గురించి అర్థం విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు మన పద్మజమ్మ గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. 10వ పాసురంలోకి వచ్చాం. 5వ గోపికను మేలుకొల్పుతున్నారు నేడు మన గోదా గోష్ఠి. ప్రతి ఒక్క గోపిక గోష్ఠికి మణి వంటిది. ఎవరు లేకపోయినా ఒక లోటుగా ఉంటుంది. అందుకని అందరినీ కలుపుకొని వెళుతుంది మన అధ్యాపయంతి అయినటువంటి గోదమ్మ. ఈనాటి గోపిక శరణాగతి చేసినటువంటి గోపిక. అంటే మనం ఆ స్వామిని చేరుకోవడం కంటే కూడా ఆయనే మన దగ్గరికి రావాలని పరిపూర్ణమైనటువంటి భక్తితో ఉన్నటువంటి గోపిక. ఈ గోపిక కూడా గత ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్లుగా ఆ స్వామి దగ్గరికి మనం వెళ్ళడం కాదు, ఆయనే మన వైపుకి రావాలి అని అనుకునే ఒక గోపిక. ఈ గోపికలు ఇంకొక విశేషం ఏమిటంటే కృష్ణయ్య ఇంటి పక్కనే ఉన్నటువంటి గోపిక. పక్కనే ఉంది కదా, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకుంటూ ఉంటారనమాట. ఈ గోపికకి అడ్వాంటేజ్ అది. అందుకనే ఈమెమిటంటే వీళ్ళు బయట వాళ్ళు వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే గోదా గోష్ఠి అంతా కూడాను, ఏమిటి మేమేమో నోము నోయడానికని బయలుదేరుతూ ఉంటే నీ నోము ఆల్రెడీ అయిపోయిందా ఏమిటి, నోమి నోచి హాయిగా పడుకున్నావా ఏమిటి, లేచి రావమ్మా అంటూ తమతో కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి పాటని పాడుతున్నారు. పాసురాన్ని ముందుగా అనుసంధానం చేద్దాం. 10వ పాసురం. నో తుత్సువర్కం పుగగిన్ర మనాయ్ మాతముం తారారో వాసల్ తిరువాదార్ నాత తుழாய் முடிநாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்டியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாழ்விழந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்தயில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்த திரவேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది 10వ పాసురం. ముందుగా నోతు సువర్కం పుగిండ్ర అమ్మనాయ్ అంటున్నారు. అమ్మనాయ్ అంటే ఈనాటి గోపికమని పిలుస్తున్నారు. అంటే స్వామిని నీవు అనే ఒక అర్థంలో, అంటే వీళ్ళందరికన్నా కూడా గొప్పదనే అర్థంలో. ఎందుకంటే నోము నోచేసావా ఏమిటి, హాయిగా పడుకున్నావు నువ్వు, నోము నోచిన తర్వాత ఫలం ఏమిటి, కృష్ణయ్యని పొందటం. అంటే కృష్ణయ్య నీ దగ్గరే ఉన్నాడా ఏమిటి, నీ నోము కూడా అయిపోయి కృష్ణయ్య నీ దగ్గరకు వచ్చేసాడేమిటి, పడుకొని ఉన్నావు ఇంకా అంటూ సంబోధిస్తున్నారు ముందుగా. అందుకని నోత్తు సువర్కం పుగుగిన్రామానాయ్ మాతముం తారారో. సరే నీవు నోమైతే అయిపోయింది, నోరు తెరిచి మాట్లాడకపో, కనీసం వచ్చి తలుపన్నా తీయచ్చుగా అమ్మా అని అంటున్నారు. అంటే వీళ్ళు ఇంతగా పిలుస్తున్నా ఆమె మాట్లాడడం లేదు. లేచి వచ్చి తలుపు తీయమ్మా అంటున్నారు. ఎందుకు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా నిన్నటి పాసురంలో, లేచి వస్తూ ఉంటే కనీసం ఆ స్వామి దర్శనం అవుతుంది, ఆచార్యుల వారి దర్శనం అవుతుంది. ఇప్పుడు ఆచార్య రూపమైనటువంటి 10 మంది గోపికలు అనమాట. వీళ్ళందరూ కూడాను గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారు, శరణాగతి చేసినటువంటి గోపికలు, కృష్ణయ్య మీద అమితమైన ప్రేమ కలిగినటువంటి గోపికలు. అందుకని వారిని ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటంటే, ఏ సంప్రదాయం తీసుకున్నా అండి ఆచార్యులకు ఒక వైలక్షణ్యం ఉంటుంది, ఒక గొప్పతనం ఉంటుంది. ఆచార్యుల శ్రీ సూక్తులు ఎప్పుడెప్పుడు విందామా అని ఉండాలి. మనం ఎవరైనా పెద్దలు కనపడ్డారనుకోండి, అవి ఇవి మాట్లాడటం కాదు, ఏదైనా అనుగ్రహించండి స్వామి, ఏదైనా అనుగ్రహించండి, లేదా అమ్మ ఏదైనా అనుగ్రహించండి, భగవంతుని గురించి 4 మంచి మాటలు చెప్పండి, మేము ఆలకిస్తాం, తెలుసుకుంటాము, ఇలా అడగాలట. అనుగ్రహించండి అంటే వాళ్ళ యొక్క ఏదైనా కోరిక ఆశీర్వదించండి అన్నట్లు. ఆహా, ఏదైనా చెప్పండి, భగవంతుడి గురించి ఏదైనా చెప్పండి అనే బదులు అనుగ్రహించండి అనాలి. రండి అనడానికి బదులు వేంచేయండి. ఇలా కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి వైష్ణవ సంప్రదాయంలో. విశేషంగా పెద్దల్ని మీరు అనరు, దేవరవారు అంటారు, లేదా తమరు. తెలుగులో చెప్పుకోవాలంటే తమరు, మర్యాదపూర్వకమైనటువంటి ఒక సంబోధన, ఆ విధంగా అనమాట. అందుకని ఈ రోజున ఉన్నటువంటి గోపిక కూడా ఈనాటి 10వ పాసురంలో మేల్కొల్పబోయేటువంటి 5వ గోపిక నాయకత్వ లక్షణాలతో ఉన్నట్లుగా వీళ్ళు భావన చేసి అమ్మనాయ్ అనటం ద్వారా, అమ్మ మీరు వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అంటూ లేచి రావమ్మా అంటున్నారు. నోరు తెరిచి మాట్లాడకపోతే పోనీ, కనీసం లేచిరా అనటం ద్వారా ఆచార్యుల మాట వినాలని మనం చెవులుకుండే ఉపవాసం తొలగిపోవడం కోసం ఎదురు చూడాలట. ఇక కంటుకున్న ఉపవాసం ఎలా తీరుతుంది? భగవంతుడి కంటే కూడా ముందుగా భగవల్లాభం ఆచార్యనాలే అంటారు. భగవంతుడి మనకు చూపించేది ఆచార్యుడు. ఆచార్యుడే భగవంతుని ఎలా మనం
చేరుకోవాలో చెప్పేటువంటి వాడు. కాబట్టి వారిని మనం దర్శించుకోవడం కోసం తప్పించాలి. అది మనకు నేర్పుతుంది గోదమ్మ. చూసారా, అంతర్లీనంగా ఒక భక్తుడు భగవంతుని చేరుకోవటానికి ఎలా ప్రవర్తించాలో చెప్తుంది గోదమ్మ. అది మనం అర్థం చేసుకోవాలి అంతరార్థంగా. అలా అమ్మా నువ్వు నోరు తెరిచి మాట్లాడకపోతే మాట్లాడిపోయావు, వచ్చి తలుపులు తెరవమ్మా అంటున్నారు. నేను వచ్చిప్పుడు ఏం చేయాలి తలుపులు తెరిచి మాత్రం అంటూ లోపల ఉన్న గోపికమ్మ అడిగిందట. దానికి మన గోదాగోష్ఠి చెప్తున్నారు, అదేంటమ్మా అలా అంటారు, ఆ తులసి మాల కిరీటానికి చుట్టుకున్నటువంటి ఆ స్వామిని గురించి మనం కీర్తిస్తాం, లేచిరా అని అంటున్నారు. ఆ దగ్గర తులసి మాల పరిమళం వీళ్ళకు వస్తున్నట్లుగా భావన. కృష్ణుడు లోపలే ఉన్నాడు, పక్కనే కదా ఇల్లు, ఎప్పుడో వచ్చి ఉంటాడు, ఏ అర్ధరాత్రో వేకోచామనో ఈమెతో కలిసి ఉంటాడు, అందుకని అంత సుఖంగా పడుకొని ఉంది అనే ఒక ఉద్దేశంలో వీళ్ళు అంటున్నారనమాట. ఆ తులసి పరిమళం కూడా వస్తుందమ్మా, ఇక లేచి రావమ్మా మాతోటి అంటూ పిలుస్తున్నారు. ఏమిటి ఇంత చెప్పినా కూడా నువ్వు లేచి రావడం లేదు, కొంపదీసి నువ్వేమన్నా ఆనాడు కుంభకర్ణుని ఏమన్నా ఓడించావా ఏమిటి? చూడండి, సాధారణంగా ఇద్దరి మధ్య పోటీ పెట్టుకున్నారనుకోండి, తన దగ్గర ఏదైతే ఉందో అది మొత్తం గెలిచిన వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పుకుంటారు, అంతే కదా. ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ పెట్టుకుంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి తమ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసేయాలి. అలా నువ్వేమన్నా ఆనాడు కుంభకర్ణుడితో పోటీ పట్టావా? కుంభకర్ణుడు ఎటువంటి వాడు? త్రేతాయుగంలో రావణాసురుడు యొక్క సోదరుడు. 6 నెలలు మేల్కొంటాడు, 6 నెలలు నిద్రపోతాడు. ఆనాడు కుంభకర్ణుడితో నిద్రలో పోటీ పెట్టుకొని కుంభకర్ణుడు ఓడిపోయి తన నిద్రను కూడా నీకే ఇచ్చేసాడా ఏమిటి? ఇంకా ఇంతసేపు లేవకుండా పడుకొని ఉన్నావు, లేచి రావమ్మా అంటూ మేలు కలుపుతున్నారనమాట నేటి గోదా గోపికని. అలాగే నారాయణ అనే నామాన్ని ఇచ్చారు. నేటి 5వ గోపికని మేలుకొల్పేటువంటి సందర్భంలో నారాయణన్ ముడి అన్నారు కదా, అంటే ఆ స్వామి ఆ కిరీటానికి ధరించేటువంటి తులసి పరిమళం కూడా లోపల నుంచి వస్తుంది, వచ్చేసాడా అనే ఒక సందేహంతో అంటున్నారు. అందుకని ఆ చెప్పే క్రమంలో నారాయణ అనే ఒక నామాన్ని ఈ రోజు మనకు అనుగ్రహించినట్లుగా గోదమ్మ మనం చెప్పుకోవచ్చు. గోదమ్మ మేధాశక్తికి, ఆవిడ ఊహాశక్తికి అసలు నిజంగా సాష్టాంగ నమస్కారం. ఇంకొకటి 3:30 అయింది టైము, తెల్లవారుజామున 3:30 ఇంకా సూర్యుడు రాక ముందరే ఈ వ్రతం చేసేయాలి, అప్పటికే ప్రపంచం అంతా పరిగెడుతోంది అన్నట్లుగా ఆవిడ భావన చేసి లే 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 అని, అసలు ఆవిడ తీరే వేరండి. అంతే, అందరినీ కలుపుకొని ఆ కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాలని తాపత్రయం. ఎగ్జాక్ట్లీ, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి అన్నది అర్థమవుతుంది. భగవంతుడిని చేరుకోవాలనేటువంటి త్వర మనకి తెలియజెప్పడం కోసమే ఆమె పైన ఉండేటువంటి భోగాలన్నిటిని వదులుకొని భూదేవియే గోదాదేవిగా ఈ భూమి మీదకి అవతరించింది. ఆ స్వామిని చేరుకోవడానికి త్వర చూపించాలి. ఒక విశేషం తెలుసా అండి, సూర్య భగవానుడు అంటాం, ప్రత్యక్ష దైవం సూర్యుడిగా కొలుస్తాం. మీరు అన్నారు మొన్న ఒక రోజు, మరి జాబ్ చేసే వాళ్ళందరూ ఎలా అండి ఇలా తెల్లవారుజామున చేయాలంటే ఎలా అండి? ఏమండి, ఒక సెలబ్రిటీ మన దగ్గరకు వస్తున్నారంటే ఎంతో హడావుడి చేస్తామే, సాక్షాత్తు భగవంతుడే సూర్య భగవానుడి రూపంలో ఈ లోకానికి వెలుగులు చిమ్మటం కోసం అని చెప్పి వస్తూ ఉంటే, ఆయన వస్తూ ఉంటే మనం సమాయత్తం అవ్వద్దా? ఆయన రాకముందే మనం వెళ్ళి ఆయనకి స్వాగతం పలకాలుగా. మన పేటకో మన ఊరికో ఎవరైనా ఎమ్మెల్యేనో ఎంపీనో ఓ మినిస్టరో వస్తున్నారంటే ఎంత స్వాగత సత్కారాలు చేస్తాం. అలా సాక్షాత్తు భగవంతుడే సూర్య భగవానుడి రూపంలో వస్తుంటే మనం అందరం స్వాగతించవద్దా? అందుకని అందరం కలిసి ఆ స్వామికి సూర్యోదయానికి ముందే స్వాగతం చెప్పడానికి సమాయత్తం అవ్వాలి. అది అక్కడ అంతర్యం. స్వామి వచ్చి అక్కడ వేచి ఉన్నాక మనం వెళ్ళటం కాదు వ్రతానికి మనం అందరం కలిసి ముందే ఆయన చేరుకోవాలి. అది తెలియజేస్తుంది ఇక్కడ గోదమ్మ. అలవాటైపోయింది 10 రోజులు కదా, ఇప్పటికే పొద్దున్నే లేచి స్నానం చేసి ఇలాగ తిరుపావై సేవించడం అలవాటైపోయింది. ఇక నుంచి కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలమ్మ. 10వ పాసురాన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం ఇవాళ మనం. నారాయణ నామంతో ఆండాళ్ తిరువడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.